కర్మణ్యేవా అధికారస్తే మా ఫలేషు కదాచన అనే శ్లోకం భగవద్గీత 2వ అధ్యాయం 47వ శ్లోకములో ఉంది. దీనిని శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశంలో చెప్పారు. ఇందులో కర్మయోగ సారాంశం దాగి ఉంటుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్తు కర్మని కర్మని కర్మచేయుటలో ఏవ మాత్రమేగాను అధికారః హక్కు అధికారం తే నీకు మా లేదు. మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్తు కర్మని మాతే సంగో అస్తు అకర్మని కర్మ చేయకపోవటంలో ఆసక్తి ఉండలద్దు. నీకు కర్తవ్యమైన కర్మలను చెయ్యడానికి మాత్రమేగా హక్కు ఉంది, కానీ వాటి ఫలాల మీద నీకు అధికారం లేదు. కర్మలను కేవలం ఫలాపేక్షతో చేయకూడదు, మరియు ఫలాల మీద ఆసక్తి లేకపోయినా కర్మలను మానటం కూడా తగదు. ఈ శ్లోకం మనిషి జీవన తత్వాన్ని తెలియజేస్తుంది. మనం మన కర్తవ్యాన్ని నిబద్ధతతో చెయ్యాలి, కానీ దాని ఫలితంపై ఆశలు పెట్టుకోవద్దు. మన ప్రయత్నంతో పాటు ఫలితాన్ని నిర్ణయించేది అనేక అంశాలపైన ఆధారపడి ఉంటుంది. గత కర్మలు, కాలం, సందర్భం మరియు ఇతరుల పాత్రలు. కాబట్టి ఆ ఫలితం మనం నియంత్రించలేము. కర్మను ఆనందంగా, నిస్వార్థంగా చెయ్యడం ద్వారానే ఆత్మశాంతి లభిస్తుంది. సారాంశంగా ఈ శ్లోకం మనకు కర్మ చెయ్యమని పాలనికి బంధింపబడవద్దు అని నేర్పుతుంది. ఇదే భగవద్గీతలోని కర్మయోగం యొక్క మూలసూత్రం.